ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఒక రకంగా చేతిలో రేవంత్ రెడ్డి నిప్పు పట్టుకున్నాడు. సో మామూలు విషయం కాదు. నిప్పుతో చెలగాటం అని అన్నారు కదా, చెలగాటం కాకూడదని ఆశించుదాం. బట్ ఇది రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే ఆయనకు తెలుసు. నిన్న మాట్లాడుతూ కూడా క్లియర్గా అన్నాడు, ఒత్తిళ్ళు వస్తాయని తెలుసు, మా ప్రభుత్వంలో ఉన్నవారు అలాగే ప్రభుత్వం పైన ప్రభావం చూపగలిగే సమాజంలో బలమున్నవారు వారు కూడా ఇందులో ఉన్నారని కూడా అన్నాడు. సో ఈజ్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఈజ్ కాన్షియస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం తెలియక ఏదో తొందరపడి మొదలు పెట్టాను, అయ్యో చేతు కాల్చుకుంటాను అని నిప్పుతో చెలగాట మాడుతున్నానని అనుకుంటాడని అనుకోను. వేరే క్లియర్గా అంచనా ఉండి ఆయనకు దీని ఇంప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ తెలియక కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అధికార పార్టీ యునైటెడ్గా ఉంది. ఎక్కడా కాంగ్రెస్ నాయకులు దీన్ని వ్యతిరేకించిన ఉదాహరణ లేదు.